నమస్కారం. జిలేబీ కా చక్కర్ తెలంగాణ ప్రజలతో పార్టీలు ఆడుతున్న జిలేబీ కా చక్కర్లో మైండ్ గేమ్లో రెండో భాగాన్ని మనం మాట్లాడుకుందాం. ఎట్టకేలకు 2023 డిసెంబర్ 4 నాడు మరి ఫలితాలు వచ్చినాయి. డిసెంబర్ 8 నాడు కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది. ఈ రెండో దేశం నుంచి ఇంకో రాజకీయాలు మొదలైనవి. ఏమనంటే ఇప్పుడు అవినీతిని వెలికితీసే రాజకీయాలు. మొట్టమొదటిది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కనుక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గట్టిగా బీజేపీని బీఆర్ఎస్ని ఎదుర్కోవడానికి వీలుగా గత ప్రభుత్వం మీద చచ్చిన పావును మొత్తం చంపాలి, శత్రుశేషం రుణశేషం ఉంచుకోవద్దు అని చెప్పి మొదలుపెట్టింది. అందులో మొదలు కాళేశ్వరం మేడిగడ్డ కుంగుబాటు ఆ ఎన్నికల్లో పనికొచ్చింది. ఎన్నికల్లోనే అది బీఆర్ఎస్ కేసీఆర్ దురదృష్టం కావచ్చు, అదృష్టం కావచ్చు. మొత్తం మీద కేసీఆర్ దురదృష్టం, రేవంత్ రెడ్డి అదృష్టం ఫలించి మొత్తం మీద అక్కడ మేడిగడ్డ కొంగుపాటు ఒక రాజకీయంగా పనికి వచ్చింది. బీఆర్ఎస్ని దెబ్బతీసింది, కాంగ్రెస్ని గెలిపించింది. ఆ దశలో ఈ మొదలు మేడిగడ్డ కొంగుబాటు గురించి పెద్ద ఎత్తున రాజకీయాలు నడిచినాయి. కమిషన్లు వేయడం ఇవన్నీ నడుస్తున్నాయి. ఆ తర్వాత గొర్రెల కుంభకోణం. గొర్రెల మనకు ఎవరైతే మన గొర్రెల కాపర్లకు 20 గొర్రెలు ఒక పొట్టేలు ఇచ్చే గొర్రెల పథకం ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున అందులో అవినీతి మీద మొదలైంది. ఆ తర్వాత వరుసగా ఒకటి టెలిఫోన్ ట్యాపింగ్, దానిలో ప్రభాకర్ రావు విదేశాలకు వెళ్ళడం, ఉన్నవాడిని అరెస్ట్ చేయడం, టెలిఫోన్ ట్యాపింగ్ ఇవి మొదలు పెట్టుకున్నారు. అంటే గత ప్రభుత్వాన్ని బదనాం చేసే క్రమంలో గత ప్రభుత్వంలో అవినీతి జరిగిన దాని మీద పెద్ద ఎత్తున వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎత్తి చూపడం మొదలుపెట్టారు. అందులో భాగంగానే అవినీతి అక్రమాల గురించి ఒక్కొక్కటి వెలుగు తీస్తూ పోయే క్రమంలో ఈ మూడు కుంభకోణాల గురించి పెద్ద ఎత్తున జరిగింది. విద్యుత్ కుంభకోణం మీద, విద్యుత్ మీద కూడా విద్యుత్ ఒప్పందాలు, అట్లాగే యాదాద్రి భద్రాద్రి నిర్మాణంలో జరిగిన అవకతవకలు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, వీటి మీద ఇంకొక కమిషన్ వేయడం జరిగింది. నరసింహారెడ్డి కమిషన్. అది కూడా వివాదాస్పదంగా మారడం, కొత్తగా కమిషనర్గా లోకూర్ గారిని నియమించడం జరిగింది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం. ఇవన్నీ మనం చూస్తున్నాం. కనుక ఈ ఆరోపణలు ప్రత్యారోపణలో ఇంతవరకు ఏది కూడా పూర్తిగా కొసలేలేదు కదా అని అనిపిస్తుంది. ఉదాహరణకు మేడిగడ్డ ప్రాజెక్టు విషయంలో మరి ఘోష్ కమిషన్ మనకు ఎంక్వైరీ చేస్తుంది. 3 నెలలు సరిపోలేదు, మరొక 3 నెలలు పొడిగించుకున్నారు. అది కూడా ఆగస్టు 31కి అయిపోతుంది. అట్లాగే ఎలక్ట్రిసిటీ మీద వేసిన కమిషన్ చైర్మన్గా ఆయన అనర్హుడు అని చెప్పి పక్క పెట్టడం జరిగింది సుప్రీంకోర్టు తీర్పు మేరకు. మళ్ళీ ఇంకొక కమిషనర్ ఎవరైతే ఉన్నారో వారు వచ్చి లోకూర్ గారు విచారణ జరుపుతున్నారు. ఇక మూడవది టెలిఫోన్ ట్యాపింగ్. అది ఇంకా విచారణ దిశలో ఉంది. తీగ లాగారు కానీ డొంక గదలడం లేదు ఇంకా అనే దాని మీద నడుస్తున్నది. ఈలోక మొత్తం ప్రజలతో మైండ్ గేమ్లో భాగంగానే ఈ 3 నడుస్తున్నా కానీ లోక్సభ ఎన్నికలు వచ్చేసినాయి. లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ సేమ్ ఎవరు ఏ టీం ఎవరు బి టీం ఎవరు ఇది నడుస్తున్నాయి. బీఆర్ఎస్ అవినీతి మీద పెద్ద ఎత్తున మళ్ళీ విమర్శలు చెప్పుకుంటూ మొత్తం మీద పార్లమెంట్ ఎన్నికలకు పోయారు. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చాకల్లా మరి ప్రజలు విలక్షణమైన తీర్పు ఇచ్చారు. గతంలో 2018లో టీఆర్ఎస్ను ఆనాడు అధికారంలో కూర్చోబెట్టిన ప్రజలు 2019 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేకల్లా 4 సీట్లు బీజేపీకి, 3 పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్కు, 9 పార్లమెంట్ సీట్లు మాత్రమే 6 సర్కారు 16 అంటే కాదని చెప్పి వాళ్ళకి ఇచ్చారు, బీఆర్ఎస్కి ఇచ్చారు. 1 సీటు ఎంఐఎం గెలుచుకుంది. అప్పుడైనా ఇప్పుడైనా అట్లా చూసుకుంటే ఆనాడు కొంత జాతీయ పార్టీల వైపు మొగ్గు చూపించారు. కానీ సగం సీట్లకు కూడా జాతీయ పార్టీలు దగ్గర గెలవలేదు, పూర్తిగా గెలవలేదు సగం సీట్లకు మించి. ఇప్పుడు మరొక సగం పరిస్థితులు ఏంటంటే తెలంగాణ ప్రజలు వర్గ పోరాటం ఉంటుంది తప్ప కుల పోరాటం ఉండదు. అట్లాగే పార్టీల మధ్యన వాళ్ళు ఎంత అనుకున్నా కానీ తాము చేయాల్సిన పని చేస్తారని మంచి ఉదాహరణగా 2024 పార్లమెంట్ ఎన్నికల్లో చూసుకుంటే మీకు 8 సీట్లు కాంగ్రెస్కు, 8 సీట్లు బీజేపీకి, 1 సీటు ఎంఐఎంకి ఇచ్చారు. పూర్తిగా బీఆర్ఎస్ను పార్టీని తిరస్కరించారు. ఓట్లు రావచ్చు కానీ ఓట్లు కూడా అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకే బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 38% ఓట్లు సాధించుకొని 39 సీట్లు గెలుచుకున్న బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేకల్లా పూర్తిగా చతికిలబడి, అంటే నేను చెప్పిన అవినీతి ఆరోపణలు ఇవన్నీ ఎంక్వైరీలు వీటన్నిటిలో మరొకసారి తెలంగాణ ప్రజలు పూర్తిగా ఈ బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించారు. మొదట్లో కొంతవరకు నయమే అనుకున్నా, హైదరాబాద్ లాంటి ప్రజలు నయమే అనుకున్నా కూడా తర్వాత తిరస్కరించి ఒక్క పార్లమెంట్ సీటు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వకుండా వాళ్ళు బీఆర్ఎస్ని తిరస్కరించారు. ప్రజలు తిరస్కరించడం కాకుండా 2 పార్టీలకు సమన్యాయం చేశారు. 8 సీట్లు బీజేపీకి, 8 సీట్లు కాంగ్రెస్కు పార్లమెంట్ సీట్లు ఇచ్చారు. ఇట్లా చూసుకుంటే ఈ దశలో జరిగింది ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని ప్రజలు నమ్మిండ్రు.
మరి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని ప్రజలు నమ్మితే మరి బీజేపీ కూడా నష్టపోవాలి కదా. ఈసారి నష్టపోలేదు. ఎందుకు నష్టపోలేదంటే ఒకటే కనుక బీజేపీకి వేస్తే కేంద్రంలోనన్నా కనీసం మనకు మద్దతు ఉంటుంది, కేంద్రంలో మనకు అవకాశాలు ఉంటాయి అని ప్రజలు భావించారు. ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీని కూడా గెలిపిస్తే కేంద్రంతో గట్టిగా పోరాడుతుంది. బీఆర్ఎస్ అయితే పోరాడదు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే భావన ప్రజల్లో బాగా వచ్చింది. దాంతో అప్పుడేమో బీజేపీ నష్టపోయింది. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనే వాదనతో 2023 ఎన్నికల్లో బీజేపీ నష్టపోయింది, బీఆర్ఎస్ లాభపడ్డది. అంటే బీఆర్ఎస్ లాభపడ్డదంటే 39 సీట్లకు పరిమితమైంది. కానీ అదే 2024 ఎన్నికలకు వచ్చే కాలం మేలో జరిగిన ఎన్నికలు చూస్తే మీకు ఈ ఇద్దరి మధ్యన పోటీలో ఈ రెండు బీఆర్ఎస్ బీజేపీ ఒకరికొకరు ఏ టీం బి టీం అనే పోటీలో బీఆర్ఎస్ అంటే నష్టపోయింది, ఒక సీట్ లేకుండా బీజేపీ బాగా లాభపడింది 2 సీట్లకు. అంటే ఏంది, ప్రజలు ఇక్కడ ఇంకొక రకంగా విలక్షణ తీర్పిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల రకంగా, ఆ తర్వాత ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ స్థానాలు తారుమారండి. బీజేపీకి 8 సీట్లు ఇవ్వడం జరిగింది. అంటే ఈ వివాదంలో మళ్ళీ అంటే ఈ 3 ముక్కలాట వివాదంలో బీజేపీ స్థానంలో బీఆర్ఎస్ బాగా బలహీనపడి ఇవాళ బీఆర్ఎస్కు 4 రాజ్యసభ సభ్యులు తప్ప, అంటే ఒక రాజ్యసభ సభ్యుడు కేశవరావు పార్టీ మారడం, దాంతో ఇప్పుడు 4 రాజ్యసభ సభ్యులు మాత్రమే ఉన్నారు పార్లమెంట్లో. లోక్సభలో ఒక్క స్థానం కూడా లేకుండా అయింది. అంటే తెలంగాణ ప్రజలు రెండోసారి బీఆర్ఎస్ బీజేపీ 2 జాతీయ పార్టీలు నారీ నడమ మురారి అన్నట్టు మురారి ఆగమైపోయింది. ఎవరు, మనకు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఆగమైపోయింది. ఇది రెండో విలక్షణమైన తీర్పు అంటున్నాను. జిలేబిక చక్కర్లో ప్రజలు ఎటు ఉండాలో స్పష్టంగా తేల్చుకున్నారు. 2 జాతీయ పార్టీల మధ్య పోటీ ఉన్నప్పుడు మధ్యన ఎవరైనా సరే పక్కకు పోతారు అనే దాన్ని నిరూపించారు. బీఆర్ఎస్కి 1 సీటు దక్కనివ్వలేదు. ఇది రెండో తీర్పు.